హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ క్లాత్ని ఇట్లా మడతేసుకొని బ్లౌజ్ తీసుకొని కొలత తీసుకుందాం. పొడవు చూడండి, ఈ పొడవు ఎంత ఉందంటే బ్లౌజ్ది 11.5 అండ్ 12 దాకా ఉంది. అండ్ 1 ఇంచ్ పొడవు ఎక్స్ట్రా పెట్టమన్నారు. సో 13 ఇంచెస్ అంటే మనం 14 ఇంచ్. ఇప్పుడు మనకి లెంత్ పెంచాక 13 అండ్ మనకు కావాల్సింది మనం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 14 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసి నీట్గా మనం సైజ్ చేసుకున్నాక మనం ఎంత లెంత్ అనుకున్నాం 14 ఇంచెస్ కాబట్టి 14 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ చంక డౌన్ చూసుకుందాం. ఎందుకు అంటే ఇది భుజం కొలత, మన షోల్డర్ కొలతకి బాగా పనికొస్తుందండి. ఒకటి ఇది ఇంకో చిన్న టిప్ మీరు గుర్తుంచుకోవచ్చు. చంక డౌన్ ఎంత ఉంటుందో ఎవరికైనా షోల్డర్ అంతే వస్తుంది. అంటే షోల్డరు నెక్ కలిపి ఇప్పుడు ఇది 5 ఉందనుకోండి, అది కూడా 5 వస్తుంది. ఇది 5.5 ఉంటే అది 5.5. ఒకవేళ 6 ఉంటే 6 ఉంటుంది. మీరు ఎక్కడన్నా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది గ్యారంటీగా కంపల్సరీ. ఇది 5 ఉంటే 5, 5.5 ఉంటే 5.5 కంపల్సరీ. నెక్, షోల్డర్ ప్లస్ నెక్ అండ్ చంక డౌన్ ఒకేలా ఉంటుంది. మనకి షోల్డర్ లెంత్ తెలియకపోతే ఎవరిదన్నా కొలతకి చంక డౌన్ తెలుసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. సో నేను ఇంకా 5.5 పెట్టాను, ఎందుకంటే అది వాళ్ళకి టైట్ ఉంది కొంచెం బ్లౌజ్ నాకు ఇచ్చిన సైజులో. సో 5.5 పెట్టుకున్నా. చంక డౌన్ కూడా 5.5 మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఆ మార్క్స్ని కలిపేసుకోండి. నేను ఎట్లా కట్ చేసుకుంటానో అలాగే చెప్తున్నాను మీకు. ఇలా ఉంటేనే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంత లెంత్ అంత మార్కింగ్స్ అని నేను కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోగలమో అలాగే చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. అండ్ ఇది చెస్ట్ లూజ్ ఇట్లా బ్లౌజ్ని ఇలా పట్టుకొని అది ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో అంతవరకు పట్టుకొని చూసుకొని మనం పెట్టుకోవాలి. ఊరికే ఇట్లా పూర్తిగా కూడా వెడల్పు చేయకూడదు బ్లౌజ్ని. చూడండి, నడుమేమో 14 వచ్చింది, చెస్ట్ లూజ్ ఏమో 19 వచ్చింది. సో 19 అంటే 9, 8, నేను 10 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం కదా, సో 10కి బదులు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. నేను ఖర్చులు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను, సో మరీ తక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ లూజ్ ఏమన్నా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే పనిచేస్తుంది. 11 పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నుండి 14 దగ్గర నుండి 5.5 వరకు మార్క్ చూసుకొని ఆ 11 ఇంచ్ మార్క్ని కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నిటిని కలిపేసుకొని జాయింట్ చేసేసుకొని ఇప్పుడు చంక డౌన్ గీయండి. ఈ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని గీస్తారు. నేను నార్మల్గా గీస్తాను, బట్ వీడియోలో చూపించాలి కాబట్టి 1 ఇంచ్ పెట్టి మీకు మార్క్ చేసి చూపించాను ఆర్మ్ హోల్ రౌండ్. అండ్ ఇప్పుడు షోల్డర్ కొలత చూడండి. అక్కడ ఉన్న షోల్డర్ చాలా తక్కువ ఉంది నాకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్లో, సో నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. నార్మల్గా మన ఎవరికైనా 2 వస్తుందండి, 2.1 or 2 వస్తుంది నెక్. అంత ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే జారిపోతుంది. బాగా సన్నగా వేసుకునే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కాదు, కానీ అలవాటు లేని వాళ్ళు ఇబ్బంది పడతారు. సో 2.1 or 2 పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్ లెంత్ చూడండి 8 ఉంది ఇక్కడ. సో నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ పెంచినా కానీ నెక్ మాత్రం డౌన్ చేయొద్దని చెప్పారు. సో సేమ్ కొలతతో తీసుకుంటున్నా. 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని పైనుండి ఈ 2.1ని ఈ 8 ఇంచెస్ని మార్క్ చేసుకొని రౌండ్ చేసేసుకుంటే మనకి నెక్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ కొలత కింద కొలిచి చూపించాను, కానీ నాకు వీడియోలో రికార్డ్ అవ్వలేదు, నేను అది చూసుకోలేదు, సారీ. అండ్ ఈ 2.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈక్వల్గా చూసుకొని ఆ 8 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని, అదిగోండి చూడండి 2 ఇంచెస్ ఉంది కదా, సేమ్ అంతే ఉంటుంది. ఈ 2 ఇంచెస్ని ఆ 8 ఇంచెస్ని మార్క్ చేసుకొని రౌండ్ గీసేసుకుందాం నెక్ కట్ చేసుకోవడానికి. అండ్ ఇది సింపుల్ వే అని నేను అనను, ఈజీ అంటాను. ఎందుకంటే సింపుల్ అంటే ఆల్రెడీ వచ్చిన దాన్ని సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఈజీ అంటే అది నేర్చుకోవడానికి మనం ఈజీగా ఎలా ఉందో ట్రై చేస్తాం. సో నేను ఈజీగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను జస్ట్ నార్మల్ బ్లౌజ్ని పట్టుకొని దాని కొలత కొలిచేసి
నార్మల్గా తీసేసాను. ఎక్కడ మీకు మెజర్మెంట్స్ రాయడం, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ మార్క్లోనే పెట్టుకోండి అని చెప్పడం ఇలా ఏం లేదు. ఇదే ప్రాసెస్ మీరు ఏ బ్లౌజ్కి ఏ సైజ్ కన్నా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి చూడండి. ఎక్కడన్నా తేడా వస్తే నాకు కమెంట్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. నేను ఇప్పుడు కాదండి 10 ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి స్టిచ్చింగ్. అంతకుముందు 2 ఇయర్స్ బిఫోర్ నేను నేర్చుకున్నాను. 10 ఇయర్స్ నుండి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఏ రోజు ఎక్కడ తేడా రాలేదు. మీరు కూడా ట్రై చేయండి. ఏ బ్లౌజ్కైనా ఇదే మోడల్ ఫాలో అవ్వండి. ఎంత సైజ్ అయినా, ఎక్సెల్ అయినా, డబుల్ ఎక్సెల్ అయినా సేమ్ ప్రొసీజర్ ఇదే. కొలతలు మారుతాయి అంతే, అంతకు మించి ఏముండదు. అండ్ నెక్స్ట్ నేను ఇంకో సైడు మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇట్లా ఎగుడు దిగుడు వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అంటే నేను క్లాత్ని తడిపాను. సో తడిపితే మనకి ఇట్లా క్లాత్ అటు ఇటుగా అవుతుంది కదా, కొంచెం స్ట్రెచ్ అవుతుంది కదా. సో అట్లా ఎక్స్ట్రాస్ తీసేసి హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ ఇప్పుడు ఒక సైడు బ్యాక్ పార్ట్ తీసాక ఇంకో సైడు హ్యాండ్స్ తీసుకోవాలి. మిడిల్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఒక సైడ్ హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్కి అయితే ఒక సైడ్ బ్యాక్ పార్ట్, ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం. నార్మల్ బ్లౌజ్కి మాత్రం ఇట్లానే తీసుకోవాలి. చూడండి హ్యాండ్స్ లెంత్ 6.5 ఉంది. సో మనం 7.5 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి దేనికైనా. హాఫ్ ఇంచ్ ఖర్చుల్లోకి పోయినా అది సరిపోతుంది. అండ్ ఇది 5 ఇంచెసే ఉంది. 5 ఇంచెస్ పెట్టకూడదండి. మనం ఇప్పుడు 7.5 తీసుకుంటే 5.5 పెట్టాలి. 2.5 అంటే బాగా లోతు దిగిపోతుంది. లోతు దిగిపోయినప్పుడు ఈ చెయ్యి అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఎవరికైనా 2 ఇంచెస్ డిఫరెన్స్ చాలు. ఇప్పుడు ఇటు 7.5 పెట్టుకున్నాం కాబట్టి అటు 5.5 ఓకే. ఇక్కడ హ్యాండ్స్ లూజు, ఆ లూజింగ్కి ఖర్చుకి కలిపి పెట్టేశాను. 7, 5 ఈజ్ కరెక్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే కారణం ఇదే. మరీ లోతు ఎక్కువ ఉంది అనుకోండి, ఈ పైనుండి వచ్చే క్లాత్ కింద లోతు ఎక్కువ అయ్యేటప్పటికి ఇక్కడ లాగుతుంది కదా, సో అక్కడ మనకి ముడత వచ్చేస్తుంది. ఇట్లా కరెక్ట్గా 2 ఇంచెస్ తీసుకుంటే మీకు ఎక్కడ ముడత రాదు. ట్రై చేయండి. అందులోనూ సన్నగా ఉన్నోళ్ళు ఎక్కువ లోతు తీయకూడదు, ఇలాగే తీసుకోవాలి. అండ్ ఇది కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా ఓపెన్ చేసి ఆపోజిట్ సైడ్స్లో వేసుకొని, ఎందుకు ఆపోజిట్ సైడ్స్లో వేసుకోవాలి అంటే మనకి ఒకే సైడ్ ఉండదు కదా హ్యాండ్ మార్క్ లోతు తీయడానికి. ఆపోజిట్ సైడ్స్ వేసుకొని ఒక్క 1/2 ఇంచు లోతు తీసుకోండి. నేను డైరెక్ట్గా తీసేస్తున్నాను. ఎంత తీస్తున్నానో మీకు అర్థమవుతుంది కదా, చూసి ఎంత మార్కింగో చూసి మీరు తీసుకోవచ్చు. అది ఇంతే చేయాలి అనేది ఏం లేదండి, బట్ ఒక 1/2 ఇంచ్ అంతే, అంతకు మించి ఎక్స్ట్రా కూడా తీయకూడదు. తీస్తే అది కూడా మనకి హ్యాండ్స్లో ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ లోతు తీయకూడదు. సో ఇగోండి చూడండి, ఆపోజిట్లో తీసుకున్నాక ఒక హ్యాండ్ అటు ఒక హ్యాండ్ ఇటు వస్తుంది. మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఆ మడతలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్లాత్ని ఇలా మళ్ళీ సరి చేసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇట్లా క్రాస్గా పెట్టుకుందాము. దీనిపైన క్రాస్గా పెట్టుకొని దాన్ని ఇట్లా ఫుల్గా మార్క్ చేసేద్దాము. ఎలా ఉందో బ్యాక్ పార్ట్, షోల్డరు, చంక డౌను, ఈ సైడ్ మార్క్ చేసుకుందాము. ఎందుకంటే మనం ఆ కొలతతోనే తీసుకుంటాము. కొంచెమే చేంజ్ వస్తుంది, అది ఓన్లీ ఫ్రంట్ నెక్లోనే వస్తుంది. సో ఆ లెంత్, ఈ షోల్డర్ కంపల్సరీ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. మన బ్లౌజ్ ఉంది కదా, సైజ్ బ్లౌజ్ పట్టుకొని ఫ్రంట్ ఉంది చూడండి, ఈ ఫ్రంట్ రైట్ సైడ్ ఉంది కదా, ఆ రైట్ సైడ్ దాన్ని ఇట్లా పట్టుకొని చూస్తే నెక్ అట్లా మనకి కూర్చుంటుంది మంచిగా. అక్కడ కూర్చున్న దగ్గర మార్క్ చేసుకోవడమే అంతే. మన షోల్డర్ దగ్గర నుండి ఖర్చు పెట్టకూడదండి. నార్మల్గా కుట్టు ఎక్కడుందో కుట్టుతోనే అక్కడే పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడ 4 ఇంచెస్ 4th హుక్స్ దగ్గర నేను మార్క్ చేశాను, మీరు చూసారో లేదో. 4th హుక్స్ దగ్గర ఎందుకు అంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కొంచెం సైజ్ పెంచాము, లెంత్ పెంచాం. సో ఆ లెంత్ ఇక్కడ కవర్ అవ్వాలి కదా, మళ్ళీ ఇక్కడ పైకి అయిపోతే బాగోదు. సో కొంచెం పెంచి నేను కిందకి తీసుకున్నా. అండ్ ఇది డాట్ అండి, ఈ డాట్ని మిడిల్లోకి అట్లా పట్టుకొని లాగి పట్టుకొని పెట్టుకోవాలి. చూసారా మార్కింగ్, ఇట్లా తీసి అలా పెట్టేసి మార్క్ చేసుకోవడమే. అండ్ ఇది కొలత, డాట్ కొలత అండి, అంటే ఎంత దూరంలో ఉందో అని ఆ డాట్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 3 ఇంచెస్ వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ 2 ఇంచెస్కి ఇంకో మార్క్ చేసుకోవాలి. అది స్టిచ్చింగ్లోకి మార్కింగ్ అనమాట. అండ్ ఇప్పుడు సైడ్ లెంత్ చూసుకుందాం.
చూసారు కదా, అక్కడి నుండి అక్కడికి ఈ ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు కిందకి వేసుకోవాలి. బట్ మనం ఆల్రెడీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాం కదా, సో ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము. మీకు అక్కర్లేదు, సైజు సరిపోతుంది అనిపిస్తే అంత ఎక్స్ట్రా తీసుకొని అవసరం లేదు. లేదు మనకి ఆ ఫ్రంట్ వాటికంటే ఇది తక్కువ అయిద్ది అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అప్పుడు మనకి ఆ లెంత్ పెంచిన లెంత్కి సరిపోతుంది. లేదంటే మళ్ళీ నడుము పైకి అయిపోతుంది కదా. ఇప్పుడు చంక డౌన్ చూసుకుందాం మనం కరెక్ట్గా ఉందో లేదో. ఇది చూడండి, ఫస్ట్ హుక్ని ఈ చంకని పట్టుకొని కలిపి పట్టుకొని నెక్ దగ్గర పట్టుకొని చూస్తే కరెక్ట్గా అక్కడికి వస్తే మనకి లెంత్ మనం పెట్టుకున్న లెంత్ కరెక్టేనండి. అప్పుడు కొంచెం లోతు చంక దగ్గర కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అలా పట్టుకున్నప్పుడు మన మార్కింగ్ పైకి కిందకి అయిందనుకోండి, సో అది ఉన్న దగ్గర మార్క్ చేసుకోవాలి. అయితే పైకి అయితే పైకి, కిందకైతే కిందకి, అంటే మనకి చంక మార్కింగ్ కరెక్ట్గా రాలేదని దాని అర్థము. అలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ హుక్ దగ్గర మార్కింగ్ కరెక్ట్గా చూసుకొని ఈ లెంత్ అంతా చూసుకొని అన్ని డాట్స్ అని కలిపేసుకొని మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసుకోవడమే. ఇందులో కూడా ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. సేమ్ అది నేను చెప్పాను కదా, ఫ్రంట్ ఏమంటారు డాట్ పట్టుకొని పెట్టుకునే దగ్గరే ఉంటుంది. అది లాగకూడదు, జస్ట్ ఇట్లా పట్టుకొని కటింగ్ చేసేసుకోవాలి. పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లాగితే సాగిపోతుంది, సాగినప్పుడే మనకి తేడా వచ్చేస్తుంది. మనం ఏమంత కష్టపడిన అవసరం లేదు. జస్ట్ దాన్ని ఆ మార్క్ దగ్గర ఆ డాట్ దగ్గర పట్టుకొని షోల్డర్ మధ్యలో పట్టుకొని దాన్ని కొలత చూసుకుంటే సరిపోతుంది. అలా కొలత చూసుకొని కటింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వస్తుందండి. అంటే మీరు చేశారు కాబట్టి మీకు ఈజీ, మాకు కొత్త మీకు అనిపించవచ్చు. కాదండి, నేను చెప్పిన మెథడ్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈజీ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాము. ఈ డాట్స్ మళ్ళీ మార్క్స్ మనకు పోతాయి కదా, కట్స్ పెట్టేసుకుంటే మనకు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చెప్పాను. సింపుల్ కాదండి, ఇది ఈజీ. అండ్ నెక్స్ట్ పార్ట్ మన షేప్ పట్టి అండి. ఈ షేప్ పట్టి ఇక్కడ మిగిలిన క్లాత్లో ఉంది కదా, ఇట్లా తీసుకుంటే డబల్ మీద ఈజీగా వస్తుంది, మందంగా వస్తుంది. షేప్ పట్టి ఎప్పుడైనా లోపల మందంగా వేయడానికే ట్రై చేయాలండి. అండ్ ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఉన్న కొలత కంటే నేను ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. కుట్టుల్లోకి పోయినా ఉండాలి కదా, ఇది 2.5 ఉంది, 3 ఉంది, నేను 3.5 తీసుకుంటున్నాను. అది ఖర్చుతో కలిపి 3 ఉంది, నేను 3.5 తీసుకున్నా. సో ఇటు సైడ్ ఏమో అది 3 అంటే ఇది 2.5 ఉంటుంది. సో అటు 3.5 అంటే మనం ఇటు 3 తీసుకోవాలి. షేప్ పట్టీలకి కొలత ఎక్కడ మారదండి. అటు 1 ఇప్పుడు 3 ఉంటే ఇది 2.5, అటు 2 ఉంటే ఇది 2.5, అలాగే మారుతూ ఉంటుంది. 1/2 ఇంచ్ డిఫరెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడున్న కొలత కంటే ఖర్చు కంటే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఉన్న దాని ఖర్చు కంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఆల్రెడీ తీసుకున్నదే ఎక్స్ట్రా ఖర్చులో తీసుకున్నాము. బ్లౌజ్ పెట్టినప్పుడే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలండి. కట్ చేసేసాక మనం ఏం చేయలేము. సో మనం ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే అది కుట్టులోనే ఉంటుంది, కానీ మనకేం ఎక్స్ట్రా పోదు కదా, వేస్ట్ అవ్వదు కదా. తక్కువ అయితే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవ్వండి, ఇవే మిగిలిన క్లాత్లు. వీటిలో ఉండి మనం నెక్, నడుము ఇవి తీసుకుంటే సరిపోతుంది. చాలా క్లాత్ మిగిలింది, అన్నిటికీ సరిపోతుంది, హుక్స్ పట్టీకి వాటికి. మీరు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటే ఎక్కడ మీకు ఇబ్బంది అవ్వదు. చూడండి, అన్ని పార్ట్స్ వేసి చూపిస్తున్నాను మీకు. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ షేప్. అండ్ ఫైనలీ చూసారు కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్.